మహాదేవ శ్రీమాత్రే నమః. ఈరోజు అంటే మనకు 8వ తారీఖు నాడు మహాశివరాత్రి అండి. శుక్రవారం రోజు చక్కగా కూడా మహాశివరాత్రికి సంబంధించినటువంటి అసలు మహాశివరాత్రి అంటేనే ఎంతో కూడా అత్యంత వైభవంగా కూడా మనము చేసుకునేటువంటి ఉత్సవం కనుక ఇట్టి మహాశివరాత్రి మహోత్సవాన్ని అందరూ కూడా అద్భుతంగా జరుపుకోవాలి అని చెప్పి కోరుకుంటూ, మరి ఈ యొక్క మహాశివరాత్రి తర్వాత నుండి అంటే మహాశివరాత్రి రోజు బ్రాహ్మీ ముహూర్తంలో చక్కగా నిద్రలేసి కాలకృత్యాలన్నీ కూడా తీసుకొని తలంటు స్నానాన్ని ఆచరించి ఈశ్వరునికి సంబంధించినటువంటి పూజలు ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని ఆచరించుచు ఆ రోజంతా కూడా చక్కగా కూడా శివనామస్మరణతో ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను. మరి ఈ యొక్క మహాశివరాత్రి తర్వాత మనకు ఏ రాశుల వారికి బాగుంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే, ఎందుకంటే 300 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి మహాశివరాత్రి మరలా ఇప్పుడు మనము ఈ యొక్క దీనిని ఆచరించడం ఎంతో కూడా అద్భుతంగా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పి కోరుకోవడం జరుగుతున్నది. మరి ఈ మహాశివరాత్రి అనేటువంటి సందర్భం తర్వాత నుండి మనకు ఏ రాశుల వారికి బాగుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి చూసుకున్నట్టయితే, మహాశివరాత్రి తర్వాత మిథున రాశి వారికి, అదేవిధంగా కర్కాటక రాశి వారికి, అదేవిధంగా వృశ్చిక రాశి వారికి, అదేవిధంగా ధనస్సు రాశి వారికి, మేషరాశి వారికి, వీరందరికీ కూడా ఈ నేను చెప్పినటువంటి రాశుల వారికి అదృష్టం పట్టబోతూ ఉందండి. ఇది సత్యము కనుక మేషరాశి వారు కానీ, మిథున రాశి వారు కానీ, అదేవిధంగా కర్కాటక రాశి వారు, వాటితో పాటుగా వృశ్చిక రాశి వారు, ధనస్సు రాశి వారు, వాస్తవానికి వీరందరికీ కూడా మిథున రాశి వారికి అయితే 2021, 22, 23 నుండి అసలు బాగా లేదు. స్థాన చలనాలు కానీ, ప్రదేశ మార్పులు కానీ, హాస్పిటలైజ్డ్ ఖర్చు కానీ, లేదా నమ్మిన వారి నుండి మోసం జరగడం కానీ, ఇవన్నీ కూడా జరిగినవి. అటు పిమ్మట హౌస్ చేంజెస్ కూడా ఎన్నో ఇండ్లు చేంజ్లు ఉన్న ఇల్లు అమ్ముకోవడం కానీ, భార్యాభర్తలలో తగాదాలు కానీ, ఇవన్నీ కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. అటు పిమ్మట ఈ యొక్క కర్కాటక రాశి వారికి కూడా ఇప్పుడు ప్రజెంట్గా కూడా నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ అదే. కొత్తగా వివాహం అయ్యింది అనుకుంటే దాంపత్యంలో కాస్త కలహాలు ఏర్పడము, స్థాన చలనాలు, ఎవరికో మనీ ఇచ్చి లాస్ అయ్యేటువంటి పరిస్థితి కానీ, ఇంకా చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారి పరిస్థితి అయితే 2021, 22, 23 ఇవంతా కూడా గందరగోళంగా ఉంది. అసలు ఏం జరుగుతుందో కూడా వారికి అర్థం కాలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒక 500 కూడా లేని సందర్భాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. రేపు రాబోయే రోజులలో ఈ యొక్క మహాశివరాత్రి తర్వాత బాగుంటుంది. అది ఎట్లా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని వీడియో చివరిలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. ఇంకా చూసుకున్నట్టయితే ధనస్సు రాశి వారండి. ధనస్సు రాశి వారికి కూడా మీకు ఏమిటి అంటే ఈ 2016, 17 నుండి కూడా ఏలినాడు శని మొదలైనప్పటికీ కూడా ఇంకా కూడా సరిగా మీకు సెట్ కాని పరిస్థితి. ఎందుకంటే మీకు 4వ స్థానంలో రాహు ఉండడము, 10వ స్థానంలో కేతు ఉండడం చేత హౌస్ రిలేటెడ్ కానీ, లేదా జాబ్ రిలేటెడ్ కానీ సమస్యలు, బిజినెస్ రిలేటెడ్ కానీ ఇవన్నీ కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. కనుక మీరందరూ కూడా ఈ యొక్క మహాశివరాత్రి రోజు నాడు మీరు రుద్ర హోమాన్ని కానీ, లేదా రుద్ర అభిషేకాన్ని కానీ చేసుకున్నట్టయితే అత్యద్భుతమైనటువంటి రోజులు మీకు రాబోతున్నాయి. ఈ అత్యద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నటువంటి సందర్భంలో మనము శివరాత్రి రోజు ఈ యొక్క అభిషేకం చేసుకున్నట్టయితే ఆ యొక్క ఈశ్వరుడు మురిసిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక తప్పకుండా కూడా నవగ్రహాలకు అన్నింటికీ కూడా మనకు బిగ్ బాస్ ఎవరు? మన మహాదేవుడు కనుక, ఈశ్వరుడు బిగ్ బాస్ కనుక తనని ఒకసారి నేను చెప్పినటువంటి యొక్క రాశుల వారికి బాగాలేదు కనుక వీరందరూ కూడా మీరు ఒకసారి ఈశ్వరుని సేవలో కానీ, ఈశ్వరుని అభిషేకంలో కానీ పాల్గొన్నట్టయితే రాబోయే రోజులలో మీకు 2024 మార్చి 15వ తారీఖు తర్వాత నుండి అద్భుతమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. గ్రహరీత్యా
గ్రహాల మార్పు వలన చాలా చక్కటి పరిమాణాలు గోచరిస్తున్నాయి. కనుక మీరందరూ కూడా మహాశివరాత్రి ఉత్సవాన్ని మీకు వీలైనటువంటి విధంగా భగవంతునికి ఏదైనా పూలమాల సమర్పించడమా, లేదా అభిషేకం జరిపించుకోవడమా, లేదా అక్కడ ఎక్కడైనా అభిషేకాలు జరుగుతూ ఉంటే కాస్త అక్కడ సేవ క్లీనింగ్ రూపకంగానైనా సేవ చేసుకునేటువంటి విధంగానైనా ఉండడం కానీ, భగవంతునికి ఎంత దూరం ఉంటేనే అంత మంచి ఫలితం ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. ఏదో భగవంతుని నేను ముట్టేసుకుంటాను, ఏదో భగవంతుని నేను పట్టేసుకుంటాను, ఏదో ముట్టుకున్నాను అనేటువంటి భావనలో ఉండకండి. చూసినా సరిపోతుంది. కనుక ఎంత దూరం ఉంటే అంత ఫలితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. కనుక దూరం ఉండి ఆ యొక్క భగవంతునికి సంబంధించినటువంటి సేవ చేసుకోండి, మీరు మంచి ఫలితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించండి. ఆ రోజు కుదిరితే నలుగురికి పండ్లను పంచండి. అరటి పండ్లు కానీ, లేదా సంత్రా కానీ, మామిడి పండ్లు కానీ, ఏవైనా కొన్ని పండ్లను నలుగురికి పంచేటువంటి విధంగా మీరు ఏర్పాటు చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది. మహాదేవ శ్రీమాత్రే నమః.